విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న గాజువాక పరిసరాల్లో భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ కొనసాగుతోంది. పెదగంట్యాడ, వడ్లపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, అగనంపూడి ప్రాంతాల్లో రాత్రికి రాత్రే రేకుల షెడ్డులు కట్టి ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. సర్వే నంబర్లు, సరిహద్దులు అన్ని బేఖాతర్ చేస్తూ వందల కోట్ల విలువ చేసే భూములు అక్రమంగా కబ్జా అవుతున్నాయి. ఇంత జరుగుతుంటే తహసీల్దార్ కార్యాలయ అధికారులు స్పందించకపోవడం అధికార పార్టీ నేతల సమర్థనతో జరుగుతోందన్న ఆరోపణలు మరింత వేడెక్కిస్తున్నాయి. ఒక్కో కబ్జాకు వెనుక లక్షలు చేతులు మారుతున్నాయన్న అభిప్రాయాలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కూర్మన్నపాలెం మాతృశ్రీ లేఅవుట్ సమీపంలోని సర్వే నంబర్లు 25, 26, 27లో భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో టీడీపీ 86వ వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, ప్రజల ఆస్తి. దీన్ని కాపాడాల్సింది అధికారులు. కానీ వాళ్ళు ఎవరి ఒత్తిడికో, ఎవరి పర్మిషన్లకో బానిసలై మౌనంగా ఉన్నారు అంటూ నల్లూరి సూర్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు ఆక్రమణదారుల వైపు ఉండటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 30 కోట్లకు పైగా విలువ చేసే భూములు చేజారిపోతుంటే మిగిలిన ప్రభుత్వ ఆస్తుల భవితవ్యం ఏమిటని మండిపడ్డారు. దీని బట్టి చూస్తే ఇంకా ఎన్ని సర్వే నంబర్లు, ఎన్ని గ్రామాలు లక్షల రూపాయల లావాదేవీలకు బలవుతున్నాయో తెలియడం లేదన్నారు. తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరిస్తున్నారు అని ఉంది. కొంతమందికి మాకు ఇంత కడితే మీకు రాణిస్తామని ఉంది. కొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండే, రకరకాల ఇబ్బంది ఉంది ఈ ప్రాంతం అంతా. లేకపోతే ఎప్పుడో అభివృద్ధి చెందాల్సింది, చుట్టూ అభివృద్ధి చెంది ఈ సర్వే నెంబర్ 3 చెప్పేదంటే 25, 26 ఏళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అవతవకలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వం కాపాడి రైతు బజార్లో జనానికి పనికొచ్చే ఇవ్వాలి. అట్టానే సర్వే నెంబర్ 47లో ఉండే, ఇంకా రకరకాలు ఉండే. కోర్మనపాలెం మొత్తం జల్లెడు పట్టి అధికారులు మొత్తం తక్షణం ఎక్కడెక్కడైతే అవతవకలు ఉండేవి, ఎవరు చేశారో బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. కాబట్టి దీనికి అధికారులు స్పందించాలి. సార్ ఎక్కడ చూసినా వీళ్ళు 47, 69/4, 8/1 అట్లా చూస్తే ఇంకా ఇస్తూ ఉంటారు ఫోన్ నెంబర్లు. ఇవన్నీ కలిపి ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తామని. సర్వే నెంబర్ 80లో కూడా అట్లాగే లక్కరాజు చెరువు అక్కడ ఆక్రమణలు, అక్కడ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కానీ ఈ వార్డు గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లా శ్రీనివాసరావు గారు భర్త నాయకత్వంలో ప్రతి వాడికి ఇక్కడ జెన్యున్ పర్సన్కి న్యాయం చేస్తాం, అక్రమదారులు తరిమి కొడతామని తెలియజేసుకుంటున్నారు.